गणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. నిన్న క్లాస్ తీసుకోలేకపోయినా అందరూ క్షమించండి. ఇవాళ మిగిలిపోయినటువంటి శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాము. మొన్న లాస్ట్ క్లాస్లో 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అది అయ్యింది. ఒక్కసారి దాన్ని మళ్ళీ పైనుంచి చూద్దామండి. దాని సారాంశము, ఎవరైతే కర్మయందు అకర్మను దర్శిస్తారో అలాగే అకర్మను కర్మగా గుర్తిస్తారో అటువంటి వాడే మానవులలో యోగి, అతడే బుద్ధిమంతుడు, సర్వకర్మలను నిర్వర్తించినటువంటి వాడు అని చెప్పారు. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి అకర్మ అనేటటువంటిది ఎక్కడ గుర్తించాలి అనేది చెప్తున్నారు. మళ్ళీ అలాగే కర్మ అనేది కూడా ఎక్కడ ఉన్నది, కర్మ అనేది ఎందులో ఉన్నది అనేది కూడా గుర్తించడానికి ఇది ఆత్మానాత్మ వివేకానికి ఉపయోగపడేటటువంటి శ్లోకము. దీని ద్వారా కూడా మనకి కర్తృత్వము భోక్తృత్వము తగ్గుతాయన్నమాట. తగ్గవడం కాదు, నశిస్తాయి, పూర్తిగా నశిస్తాయి. ఈ శ్లోకం కరెక్ట్గా అర్థమైంది అంటే గ్రంథి శ్లోకం ఇది అని చెప్పాను. గ్రంథి శ్లోకం అంటే పొడుపు కథ లాంటిది అన్నమాట. కర్మలో లేకపోతే కర్మను అకర్మగా గుర్తించడము అంటే అదేమిటండి? కర్మ అకర్మ అనేటటువంటివి పరస్పరం విరుద్ధమైనటువంటివి కదా. ఒకదానిని ఇంకొక దానిలా ఎలా గుర్తించడం అవుతుంది అని సందేహాలు వస్తాయి మనకి. అక్కడే ఏం చెప్పారో అదంతా మనం దాని వివరణ చెప్పుకున్నాం. మనకి తెలియక మనము తప్పుగా చూస్తున్నాం అన్నమాట. దానిని సవరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు. కర్మను అకర్మగా గుర్తించు అంటే దాని అర్థం అది కర్మ అని కాదు, అకర్మే మనము కర్మగా అనుకున్నాం, దానిని తిరిగి అకర్మగా గుర్తించు అని అంటున్నారన్నమాట. అలాగే కర్మే అది, కానీ మనం దానిని అకర్మ అని అనుకున్నాము కనుక అకర్మలో కర్మ అంటే నువ్వు కర్మ అన్నది నువ్వు అకర్మ అని అనుకున్నావు, తిరిగి కర్మ అని గుర్తించు అని అంటున్నారు. ఆ ముందర ఆ చివరి పదం పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఇందులో మొట్టమొదటిది కర్మను అకర్మగా గుర్తించడం అన్నదానికి చెప్పుకున్నాం మనము. దాని తాత్పర్యం ఏమిటంటే శరీరము చేస్తున్నటువంటి కర్మ, శరీరములో కదులుతున్నటువంటి చేష్టలన్నీ కూడా నేను చేస్తున్నాను అని ఆత్మకు మనము అనుకుంటున్నాం. ఆత్మ చేస్తోంది అని అనుకుంటున్నాం. అంటే నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను కదులుతున్నాను ఇట్లా అనుకుంటున్నాం. అదంతా ఆత్మకు ఈ శరీరము తాలూకా కర్మలు మనం భావిస్తున్నట్టు అన్నమాట. అది తప్పు, అట్లా అనుకోవద్దు. ఆత్మ అకర్తగా గుర్తించాలి. శరీరములో ఉన్నటువంటి కర్మను ఆత్మకు మనం అంటగట్టింది ఏదైతే ఉందో అది తప్పు అని గుర్తించి ఆత్మ యందు ఏ కర్మ లేదు అని తెలుసుకోవాలి. అది కర్మలో అకర్మను దర్శించడం అంటే అది కర్మను అకర్మగా దర్శించడం అంటే శరీరమునందు ఉన్నటువంటి కర్మను ఆత్మకు అకర్మ అని గుర్తించాలి. అంటే ఆత్మకి దానికి సంబంధం లేదు అని. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. ఆ భాష్యంలో శంకరాచార్యులు వారు చెప్పినటువంటిదేనండి. ఈ కాలానికి తగ్గట్టుగా మార్చాం. ఆయన నావలో వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఒక నదిలో నావలో మనం వెళ్ళిపోతున్నప్పుడు ఒడ్డున మనకి చెట్లు అవి కనబడుతూ ఉంటాయి. మనము ముందరికి సాగిపోతుంటే చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటాయి, అలా కనబడుతుంది. ఇదే మనకి ఈ కాలంలో ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. మనం కిటికీలోంచి చూస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తాయి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా. చెట్ల యందు ఉన్నటువంటి కర్మను మనము గుర్తించాలి. వాటిలో కర్మ లేదు, అవి నిశ్చలంగా ఉన్నాయి, అవి అకర్మ, వాటి యందు అకర్మ ఉన్నది అని గుర్తించాలన్నమాట. మనకు అలా కనిపిస్తున్నా అంటే తప్పుగా భావిస్తున్నా తెలివైన వాడు ఏం చేస్తాడంటే కదిలిపోతున్నది నేనే, ట్రైన్ కదిలిపోతోంది, చెట్లు కాదు, చెట్లు స్థిరంగానే ఉంటున్నాయి అని గుర్తిస్తాడు. అది కర్మ యందు అకర్మను గుర్తించడం అంటే అది. అలాగే అకర్మ ఎందు కర్మ అంటే కొన్ని సందర్భాలలో మనకి శరీరము ఏ కదలిక లేకుండా ఏ పని పెట్టుకోకుండా కూర్చుని ఉంటుంది.
అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఏ పని చెయ్యట్లేదు అని అనుకుంటాం, అంటే అకర్మగా ఉన్నాను, అకర్మ స్థితిలో ఉన్నాను అని అనుకుంటాం. కానీ ఆ సమయంలో కూడా కర్మ నడుస్తున్నది అని గుర్తించాలి. ఎందుకంటే మన మనస్సులో ఆలోచన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అది లేకుండా ఉండదు. అదొక్కటే కాదు, ధ్యానాది సమయాలలో మన మనస్సుని నిగ్రహించి ఏకాగ్రం చేయడానికి ప్రయత్నిస్తాం. నిజానికి ఆ నిగ్రహం అనేటటువంటిది కూడా ఒక పని అన్నమాట. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం మనము. నడిచే కారుని ఆపాలంటే కూడా చాలా ఫోర్స్ పెట్టాలి, అది కూడా ఒక పనే. బ్రేక్ వేయడం కూడా ఒక పనే కదా, అటువంటిది అనమాట. నిగ్రహించడం కూడా ఒక పని. కాబట్టి అప్పుడప్పుడు శరీరము ఏ పని చెయ్యట్లేదు అని ఏదైతే మనం అనుకుంటున్నామో అందులో నిజంగా కర్మ ఉన్నది అనేది గుర్తించడం అన్నమాట. ఇది అకర్మణిచ కర్మయ అనేటటువంటిది. ఈ మొత్తం శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, శరీరము నడుస్తున్నా నడవకపోయినా, అంటే కదులుతున్నా కదలకుండా ఉన్నా ఎప్పుడూ కర్మే. అది శరీరానికి ఎప్పుడూ కర్మే ఉన్నది. ఎందుకంటే మనస్సు మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి, ఆలోచనలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కాబట్టి. ఆత్మయందు మనం ఎంత అనుకున్నా, నేను చేస్తున్నాను, నేను తిరుగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఎన్ని అనుకున్నా ఆత్మయందు ఎప్పుడూ కర్మ లేదు. ఆత్మ ఎప్పుడూ అకర్మ స్థితిలో ఉన్నది, నిష్క్రియం అంటారు. అందుకే శరీరం ఎప్పుడూ కర్మలోనే, కర్మయందే ఉంటున్నది, ప్రవర్తిస్తున్నది. ఇది మనకి ఇప్పటికే 2-3 శ్లోకాల్లో ఇంతకు ముందరే చెప్పారండి. ఏనం వేత్తి హంతారం మొదలైనటువంటి శ్లోకాలలో ఇది కొంచెము అర్థం చేసుకోవడానికి కష్టమైనది కాబట్టి తిరిగి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎవరైతే అలా గుర్తిస్తారో అతడే నిజమైనటువంటి వివేకవంతుడు అని చెప్పారు. ఇక తర్వాత కొన్ని శ్లోకాల్లో ఇలా కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని ఉంది అని చెప్పి ఎవరు గుర్తిస్తారో అటువంటి వాడు జ్ఞాని. అతడు ఎలా ప్రవర్తిస్తాడు, అతడు ఎలాంటి కర్మలు చేస్తాడు, ఎలా వ్యవహారం చేస్తాడు లోకంలో అనేది చూపిస్తారన్నమాట. 4-5 శ్లోకాల్లో వస్తుంది అది. ఇప్పుడు 19వ శ్లోకం ఇవాల్టిది. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. ఒక్క నిమిషం, పై శ్లోకంలో మనం ఈ శ్లోకాన్ని సాధనలో ఎలా ఉపయోగించుకోవాలంటేనండి, ఏ కర్మ జరుగుతున్నా ఆత్మకు నాకు సంబంధం లేదు, నేను చెయ్యట్లేదు అని మనం అనుకోవాలండి. అనుకోవడమే. మనకి కొంచెం అనుభవం కలిగే వరకు కేవలం మాట వరుసకైనా అనుకుంటూ ఉండాలి. మనకి అనుభవం కలిగాక అది అనుకోవాల్సిన పని ఉండదు, మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఆత్మయందు ఏ కర్మ లేదు అని, ఆ శరీరంతో ఎన్ని కర్మలు జరుగుతున్నా అంతవరకు ఏంటంటే ఈ శ్లోకం ఎప్పుడూ కొంచెం మననం చేస్తూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా కర్మణి అకర్మయః పశ్యేత్. అకర్మ, ఆత్మ అకర్మ స్థితిలో ఉన్నది, నేను అకర్మగా ఉన్నాను, అకర్మ స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉండాలి. ఆత్మ అంటే సెల్ఫ్ అండి, నేను అని. అయితే మనము దానిని తప్పుగా అనుకుంటున్నాం. నేను అనేది శరీరము అని మనం అనుకుంటున్నాము. అది వేదాంతంలో ఎక్కడైనా మనకి ఇలా శాస్త్రంలో చెప్పినప్పుడు ఆత్మ అంటే మాత్రము సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ. శాస్త్రం చెప్పేటటువంటి ఆత్మ ఒకటి, మనము ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆత్మ వేరేది. తప్పు, మనం తప్పుగా అనుకుంటున్నాం. మనం అనుకునే ఆత్మ శరీరము అని అనుకుంటున్నాం. అది కాదు, నువ్వు అనుకున్న ఆత్మ తప్పు, అసలు ఆత్మ ఇది అని మనకి శాస్త్రం బోధిస్తుంది. అది భగవద్గీతలో కూడా పరమాత్మ మొదటి నుంచి అదే చెప్తున్నారు, 2వ అధ్యాయం నుంచి. అంటే ఆత్మ అన్నమాట చాలాసార్లు వస్తుంది కదా, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మనకి ఎలా ఉండాలంటే, ఈ శ్రవణము, ఈ వినడం వల్ల ఏం జరగాలంటే, ఎప్పుడు మనం ఒక పదం వింటున్నా మనకి అంతకు ముందర ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మొత్తం తుడిచిపెట్టుకోవాలి. కొత్తగా మనకి మైండ్లో ఫ్రెష్గా మళ్ళీ ఇది ఎక్కాలన్నమాట. ఆత్మ అంటే వెంటనే మనకి తట్టాలి, శరీరము కాదు ఆత్మ, శాస్త్రంలో చెప్పినటువంటిది వేరు. ఏన సర్వమిదం తతం, సర్వవ్యాపకమై ఉన్నది అని ఇట్లా మనకి వెంటనే గుర్తుకు రావాలి. మనం అనుకునే వాడుకలో నేళ్ళు అవి కాదు ఆత్మ అంటే. అర్థమైంది కదా? ఇట్లా అన్ని మాటలు అంతేనండి. తర్వాత యస్య ఎవని యొక్క సర్వే సమారంభాః, సర్వే అంటే సమస్తమైనటువంటి, సమారంభాః అంటే కర్మలు, కామ సంకల్ప వర్జితాః ఫలాసక్తి కర్తృత్వము లేకుండా, కామము సంకల్పము. ఇక్కడ ఏంటంటే సంకల్పం అంటే ఏంటంటేనండి, కోరిక
ప్రారంభం స్థాయిలో మనసులో సంకల్పం రూపంగా ఉంటుంది. సంకల్పం అంటే అర్థమైంది కదా, ఒక మనం ఇలా చెయ్యాలి అని ఏదైతే అనుకుంటామో దాన్ని సంకల్పము అని అంటారు. మనసులో ఆలోచన రూపంగా మొట్టమొదట స్టార్ట్ అవుతుంది కోరిక, ఆ తర్వాత దాన్ని క్రియారూపం దాలుస్తుంది. అది ఫలాసక్తి కర్తృత్వము లేకుండా లేనటువంటి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం, అటువంటి జ్ఞానమనే అగ్ని చేత దహించబడిన కర్మలు గల మానవుని పండితం బుధాహ ఆహుహు, పండితుడు అని చెప్పి, బుధాహ అంటే జ్ఞానులు, ఆహుహు అంటారు. ఒక్క నిమిషం అండి. జయగురుదత్త. యస్య సర్వే సమారంభాః, ఇక్కడ తాత్పర్యం చెప్పి మళ్ళీ చెప్తాను. యమని సమస్త కర్మలు ఫలాసక్తి కర్తృత్వము చేత విడిచిపెట్టబడి జ్ఞానమనే అగ్ని చేత దహించబడిన కర్మలు గల మానవుని జ్ఞానులు పండితుడు అని అంటారు. సమారంభాః అంటే చక్కగా ఆరంభించబడినవి అని, అంటే దట్ విచ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ అనమాట. ఆరంభించబడ్డం అంటే అర్థమైంది కదండి, ప్రారంభించినవి అని, అంటే వాటినే కర్మలు అని అంటారు. సమారంభాః, ఈ ఆరంభాః అన్నమాట తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది, మిగతా అధ్యాయాల్లో. గుర్తుపెట్టుకోండి, కర్మలకే వేరొక పేరు అనమాట సమారంభాః. చక్కగా ఆచరించబడే కర్మలు అవి కామ సంకల్ప వర్జితాః, కామము అలాగే వాటి కారణమైనటువంటి సంకల్పము, వీటి చేత ఇవి లేకుండా ఉంటాయట. ఎవరి యొక్క కర్మలు అలా కోరికల చేత ప్రేరేపించబడనివిగా ఉంటాయో, అంటే ఏంటంటే కేవలము చేష్టగా చేస్తారు అంతే తప్ప దాంట్లో ఏదో కోరిక పెట్టుకుని చేయరన్నమాట. ఇది ఒక చేష్ట నడుస్తోంది అంతే. అక్కడ చేష్ట అంటే అర్థమైంది కదండి, మియర్ వర్క్ జరుగుతోంది తప్ప కర్మ వెనకాతల సంకల్పం లేదు, కోరిక లేదు, నేను ఇందుకోసం చేస్తున్నాను, ఇటువంటి ఆలోచనలు లేవన్నమాట. జస్ట్ చెయ్యడం మాత్రమే మిగులుతోంది. అట్లా చేష్ట మాత్రాహ అనుష్ఠీయంతే అన్నారు. మియర్ ఫంక్షన్ అంతే, మియర్ టాస్క్ నడుస్తోంది అక్కడ. అటువంటి అలా ఎవరైతే చేస్తారో, ఎవరు చేస్తారు అలాగా అంటే ముందర శ్లోకంతో కలుపుకోండి. ఎవరైతే ఈ కర్మ అకర్మల యొక్క జ్ఞానము సంపూర్ణంగా ఎవరిలో ఉన్నదో అటువంటి వారు ఇలా చేస్తారు. వాళ్ళు చేసినటువంటి సమస్త కర్మలు కోరికలు లేకుండా కేవలము ఒక చేష్టలాగా, ఒక క్రియలాగా చేస్తారు. అటువంటి వారిని జ్ఞానము అని, అటువంటి వారికి ఏమవుతుందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, వారి కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటటువంటి అగ్ని చేత దహించబడిపోతాయట. అది వారినే పండితుడు అని అంటారు అన్నారు. ఇక్కడ అగ్ని ఏమిటండి, జ్ఞానమనే అగ్ని అన్నారంటే ఏమిటి అంటే, ఇదిగో ఈ కర్మ అకర్మల జ్ఞానమే అగ్నిలాగా వారి యొక్క కర్మల యొక్క మొత్తం ఫలితాలన్నిటినీ భస్మం చేసేస్తుంది. నేను ఇంతకు ముందర కూడా చెప్పాను, ఇది జ్ఞానము కలిగినటువంటి వాడికి ఏ కర్మలు మిగలవండి. ఇవేమి మిగలవు. సంచిత కర్మ ఇలాంటివి చెప్పుకున్నాము చూసారా, అవన్నీ ఉండవు. కర్మ అంటే కర్మ ఫలితాలు అన్నమాట, అవన్నీ కూడా నశించిపోతాయి. అది ఎలా అంటే ఇప్పుడు మనము స్వప్నం చెప్పాను, లేకపోతే ఇది చూడండి, నా స్వప్నం చెప్పుకుందాం. స్వప్నంలో నా చేత ఎన్నో కర్మలు చేయబడ్డాయి, కానీ లేచాక నేను వెంటనే ఆ స్వప్నంలో చేసినటువంటి కర్మలకి నేను కర్తను అని మనం అనుకోము. ఎందుకంటే స్వప్నంలో ఉన్న నేను అది వేరొక నేను, అసలు నేను నిద్రపోతున్నటువంటి ఆ మంచం మీద నిద్రపోతున్నటువంటి వ్యక్తిని. కాబట్టి స్వప్నంలో నేను చేశాను అన్న భావన కలిగినా మెలకు వచ్చాక మనకి తెలుసు ఆ కర్మలు ఏవి కూడా మనకి అంటవు అని చెప్పి. అదేవిధంగా శరీరము నాది అని అనుకున్నటువంటి ఒకానొక స్వప్నము లాంటి అజ్ఞాన స్థితిలో చేసినటువంటి కర్మలు జ్ఞానము అనేటటువంటి మెలకువ కలిగాక, అంటే జ్ఞానము కలిగాక, నేను శరీరము కాదు ఆత్మను అనేటటువంటి జ్ఞానము కలిగాక, అదే మెలకువ. మెలకువలో వచ్చాక ఆ కర్మలేవి కూడా తనకి ఏమీ అంటవన్నమాట అండి. అందుకు జ్ఞానము చేత అన్ని కర్మలు దగ్ధమైపోతాయి అని అందుకు అన్నారు. మెలకు వచ్చాక ఎలా అయితే స్వప్నము కర్మలన్నీ కూడా మిగలకుండా పోతాయో, స్వప్నంలో చేసినటువంటి వాటివన్నీ, అలాగే ఇలా కూడా ఇది ఇక్కడ కూడా. ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇక పైన చేసేటటువంటి కర్మలు కూడా ఎలా అవుతాయంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేస్తాడు. సరేనండి, అంతవరకు చేసిన కర్మలన్నీ నశించిపోతాయి మెలకు వచ్చిన వెంటనే.
తర్వాత మళ్ళీ కొన్ని కర్మలు చేస్తూ ఉంటాడు కదా, వాటి సంగతి ఏమిటి అంటే వాటిని కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేస్తాడంట, జ్ఞాని చేస్తాడు. అందుకు ఆయనకి ఇకపై చేసేటటువంటి కర్మలకి కూడా ఫలితాలు ఆయనకి తగులుకోవన్నమాట. కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేసే కర్మ, దీన్ని ఇంతకు మొన్నటి క్లాస్లో కూడా చెప్పానండి. కర్మ అకర్మ ఎలా అయిపోతుంది అంటే ఇంకొక మీనింగ్ చెప్పాను, మీరు గుర్తుందా లాస్ట్ క్లాస్లో? కర్మని కర్తృత్వం లేకుండా, నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా, నాకు ఈ ఫలము కావాలి అన్న ఆశ లేకుండా చేసినప్పుడు ఆ కర్మ చేసినా చేయనట్టే అవుతుంది. అంటే ఆ ఫలితము చేసిన వాడికి రాదనమాట. ఇది నాది కాదు అని అనుకుని చేయడం వలన అది. అలా ఇతను ఈ జ్ఞాని అలా ఆచరిస్తాడు కర్మలు కూడా, కాబట్టి ఆయనకి ఆ ఫలము అంటుకోదు అని అన్నారు. ఎలా అయితే మనం చూడండి, మామూలుగా మనం ఇంట్లో ధాన్యము లేకపోతే పప్పులు ఉంటాయి, అవి మామూలుగా మనం కొన్ని గింజలు తీసి మట్టిలో వేస్తే మొలకెత్తుతాయండి. కానీ వేయించేసాం అనుకోండి, ఆ పప్పునో దేన్నో వేయించిన గింజలు మళ్ళీ నాటినా మొలకెత్తవన్నమాట. అలాగా ఈ జ్ఞాని యొక్క కర్మలు వేయించిన గింజల లాంటివి, కర్తృత్వము లేకుండా చేశాడు కనుక అవి ఇంకా ఫలితములు అనేటటువంటి మొలకలు ఎత్తవు. ఇది ఉదాహరణ చెప్తారు జ్ఞాని యొక్క కర్మ సంబంధమైనటువంటి విషయంలో. ఈ వేయించిన విత్తనాలు ఉదాహరణ చెప్తారు. కొన్ని స్టాండర్డ్గా మీరు గుర్తుపెట్టుకోవాలండి. కొన్ని ఉదాహరణలు ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు కర్మని అకర్మ పశ్చేత్ అంటే నావలో మనం ముందరకు వెళ్ళిపోతుంటే చెట్లు వెనక్కి వెళ్ళినట్టు అనిపించడం, ఇవన్నీ స్టాండర్డ్. ఇంకొక రకంగా మనం ఇంకొక ఉదాహరణ చెప్పడానికి నిజానికి వేరే ఉండదు, చాలా కష్టం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ దొరకాలి అంటే ఫిక్స్డ్గా అంత చక్కగా అప్పటి కాలంలోనే శంకరాచార్యులు వారు ఇచ్చారంటే చూడండి. దీనికి కూడా వేయించిన విత్తనాల లాంటివి వాటి కర్మలు అలా ఉంటాయి అని భాష్యంలోనే చెప్పారు శంకరాచార్యులు వారు. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అది వేయించిన విత్తనాల లాంటిగా అయిపోతాయి ఆ కర్మలు, ఫలితాలను ఇవ్వవు. కానీ దేనికైనా ఒక అర్థం అనేది ఉండాలి కదండి. మనం మామూలుగా ఏం చెప్పాము, కర్మ అంటే ఒక కర్మ చేస్తే దానికి ఏదో ఒక ఫలితం ఉండి తీరుతుంది అని చెప్పాము. మరి ఈ ఫలితం లేకుండా ఎలా అయిపోతుంది? కేవలము నేను చేస్తున్నాను అన్న భావన పెట్టుకోనంత మాత్రాన ఫలితం ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక ఫలితము ఇవ్వాలి కదా అని మనకు అనిపిస్తుంది. దానికి శాస్త్రం చక్కటి వివరణ చెప్పిందండి, సమాధానము. ఫలితము అతనికి రాదు. ఎవరైతే నేను చేస్తున్నాను అని పెట్టుకోకుండా చేస్తారో వారికి ఆ ఫలితం రాదు, కానీ ఇంకా వేరే వాళ్ళకి వస్తుందిట. అదేమిటో చక్కగా శాస్త్రం ఏమనిందంటే చూద్దాం. తస్య పుత్రాదాయం ఉపయాంతి సుహృద సాధుకృత్యాన్ ద్విషంత పాపకృత్యాన్. మామూలుగా ఏ మనిషికైనా, శరీరం తీసుకున్న ఎవరికైనా తన యొక్క ధనము రక్త సంబంధీకులకు చెందుతుంది. పుత్రులు ఎవరైనా ఉంటే సంతానము. అయితే అతడు సంపాదించినటువంటి పుణ్యం అనే ధనం ఉంది చూసారా, పుణ్యం సంపాదించి ఉంటాడు ఆయన. అవి ఎవరికి వెళ్తుందంటే సుహృద సాధుకృత్యాన్ని, సుహృదులకి వెళ్తుంది. ఎవరైతే ఈ జ్ఞాని యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారో, ఆయన గురించి ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారో, ఆయన చాలా గొప్పవాడండి అని అంటారో, లేదా ఆయనకి సేవ చేయగలుగుతారో, సేవ చేస్తారో, అటువంటి వారికి ఈ జ్ఞాని యొక్క ఖాతాలో ఉన్నటువంటి పుణ్యాలు, ఆయన పుణ్యం చేసుకుంటూ ఉంటే ఆ పుణ్యాలు వాళ్ళకి వెళతాయట. ఎందుకంటే ఆయన నాకొద్దు అనుకుని చేస్తున్నాడు కదా, నాది కాదు అని. కానీ పుణ్యం అనేది వచ్చి తీరుతుంది. ఆ పుణ్యము వేరొకరికి ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆయనకి సేవ చేస్తూ ఆయన గురించి ఎప్పుడు మేలు జరగాలి ఆయనకి అని కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి పంచిపెట్టబడుతుంది. ఆయన ఏదైనా ఒక పాపకర్మ చేసి ఉంటే పూర్వజన్మలో కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడే మెయిన్ ఆయన జరగదలాగా, కానీ అసలు ఏదైనా తప్పు పని ఏదైనా పొరపాటును కానీ చేసి ఉంటే కనుక అది ఆయనను ద్వేషించిన వారి ఖాతాలో వేస్తారట పాప ఫలితం. ఆయన గురించి చెడ్డగా చెప్పుకోవడం, చెడ్డగా మాట్లాడడము, ఇటువంటివి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసుకున్న పుణ్యపాపాలే కాకుండా ఇతరుల పుణ్యపాపాలు కూడా మనకి వచ్చే ప్రమాదం ఉన్నది. మనం ఎవరి గురించి అందుకే చెడుగా మాట్లాడకూడదు. ఇదే మాట మన దత్తస్వామీజీ వారు అంటారు, ఎవరి గురించి మీరు చెడుగా మాట్లాడుకున్నా వాళ్ళు చేసుకునేటటువంటి పాప ఫలితాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు చేసుకున్నటువంటివి, అది వాటా కొంచెం మనకి తీసివేస్తారంట. అందుకే చాలా అసలు మాట్లాడకూడదండి చెడ్డగా ఎవరి గురించి. అంటే ఇలాంటివి తెలుసుకుంటే నిజానికి భయం వేస్తుంది, అమ్మో అనిపిస్తుంది. మనం ఎంతమంది గురించి ఏదో చెడ్డగా చెప్పుంటాము, అస్సలు మాట్లాడకూడదు అంటారు చెడ్డగా.
వాళ్ళ పాప ఫలితంలోంచి ఆల్రెడీ ఉంటుంది కదా వాళ్ళకి. అజ్ఞానులైనా కానీ కూడా, జ్ఞానులే కాదు అజ్ఞానులైన వాళ్ళ పాప ఖాతాలోంచి కూడా మనకి వచ్చేస్తాయంట. మనం ఎవరి గురించన్నా మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళ పుణ్యంలో కొంత భాగం మనకి ఇస్తారంట. ఇది కర్మల యొక్క, అందుకే గహనా కర్మణోగతి అని అన్నారు. కర్మ విషయంలో ఎన్నో ఉన్నాయండి కాంప్లికేషన్స్, కాంప్లికేటెడ్ సినారియోస్ అంటారు కదా. అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ కనీసం మహానుభావులు, జ్ఞానులు, ఎంతో చక్కటి ఉపాసకులు అయినటువంటి వారి గురించి మనం ఎన్నడూ కూడా మనము ఆలోచనగా కానీ వాక్కుతో కానీ చెడ్డగా అనుకోకూడదండి. మనం చాలా ఈజీగా అనేస్తూ ఉంటాం, ఆయన ఎవరో అలా చేశారటండి, గొప్పవాళ్లే. అప్పుడెప్పుడు ఆయన గురించి ఏదో గాసిప్ న్యూస్ చెప్పేయడమో, లేకపోతే వాళ్ళు ఏం పెద్ద బాగా చెప్పట్లేదండి, వాళ్ళది తప్పుగా ఉంది, బాగులేదు, నాకు నచ్చలేదు, ఏదేదో అంటామండి. తప్పు. మనం ఏమీ మాట్లాడకూడదండి ఎవరి గురించి కూడా. మనకు అర్థం కాలేదు అనుకోవడం, సైలెంట్గా ఉండి భయపడాలి. కర్మ ఫలితాల గురించి భయం ఉండాలి మనకి. ఎందుకంటే డెఫినెట్గా మనం చూస్తున్నామండి, అందరం ఒకలా లేము కదా. మన యొక్క కర్మలు, మనం అనుభవించేటటువంటి ఫలితాలు ఒక్కొక్కళ్ళవే ఒక్కొక్కలా ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే మనం ఏవేవో కర్మలు చేసుకుని ఉన్నాం, వాటి ఫలితాల రూపంగా అందరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది జీవితం. అది చూస్తూనే ఉన్నాం కదా. మనం ఒప్పుకోవాలి, ఈ కర్మలకి ఫలితాలు ఉంటాయి అనేది మనం నమ్మి తీరాలండి. లేకపోతే అర్థం లేకుండా అయిపోతుంది. అందరూ ఎందుకు, ఒక్కొక్కళ్ళకి చాలా చిన్న వయసులోనే పెద్ద రోగం రావచ్చు, కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, కొంతమందికి ఎంత కష్టపడుతున్నా అసలు చదువు రాకుండా ఉండొచ్చు, ధనము లేకుండా ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? పరమాత్మకి ఏదన్నా కొంతమంది మీద ద్వేషము, కొంతమంది మీద అభిమానం ఉంటుందా? అలా లేదు, ఉండదండి. మనము ఎవరికి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలితాల వల్లనే ఇలా జరుగుతుంది అనే సిద్ధాంతముతో మాత్రమే దీనికి సమాధానం దొరుకుతుంది. లేకపోతే మనం దానికి సమాధానం ఇవ్వలేము. మీరు అందుకే చూడండి, కొన్ని వెస్టర్న్ రిలీజియన్స్ ఉంటాయి, వాళ్ళు కర్మ సిద్ధాంతం వాళ్ళకి నమ్మరు, పునర్జన్మ సిద్ధాంతం కూడా. అటువంటి వారికి సమాధానం దొరకదు. జీవితంలో ఎందుకు ఇంత వైషమ్యం, తేడా కనబడుతోంది మనకి ప్రపంచంలో అనేది చెప్పలేకపోతారండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రమాదం, మనకి భగవంతుడి మీద నమ్మకం కూడా పోతుంది. ఆయన ఏదో మనల్ని కావాలని మనకి కష్టపెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. నిజానికి అది మరీ దోషం అండి. అది సో మనము కర్మ విషయాలు చెబుతున్నాము. ఆ జ్ఞాని యొక్క పుణ్యకర్మలన్నీ కూడా ఆయనకి సేవ చేసినటువంటి వారి గురించి వారికి ఇవ్వబడతాయి. ఆయనకి ఏదన్నా పాపకర్మలు ఉంటే అవి ఆయనను ద్వేషించిన వారికి ఆ ఫలితాలు వెళతాయి అని. ఈ విధంగా కర్మ ఫలం అయితే ఉంటుంది కానీ ఆయనకి అంటుకోదు అది, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత మరి ప్రారంధం సంగతి ఏమిటండి? ఇదంతా కూడా చేయబోయే కర్మలు, చేసేసిన కర్మల గురించి ప్రారంధం అని ఒకటి ఉన్నది. ప్రారంధం గురించి ఇంతకు ముందర చెప్పాను కదండి. ఒక జన్మ స్వీకరించబోయే ముందర డిసైడ్ అవుతుంది, ఆ జన్మలో ఆ శరీరంతో ఏ ఏ కర్మలు అనుభవించాల్సి ఉంటుందో, ఏ ఏ ఫలితాలు, వాటిని ఫిక్స్గా చేసి నిర్ణయం జరిగి ఉంటుందండి ఆ జీవి శరీరం దాల్చక ముందరే. దానిని ప్రారంధము అంటారు. ప్రారంధము అంటే ఏమిటో తెలియడానికి వదిలేసినటువంటి బాణము లాంటిది. అది తప్పకుండా వెళ్ళి దాని లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది కదా. ఒకసారి వదిలేశాక దాన్ని మళ్ళీ వెనక్కి లాగలేం బాణాన్ని. ప్రారంధం అటువంటిది. ఒకసారి మనం జన్మ ఎత్తాము అంటేనే మన ప్రారంధంతోనే మనం వచ్చామండి. అంటే ఆల్రెడీ మన ప్రారంధం అనే బాణము స్టార్ట్ అయిపోయింది, అది గమ్యాన్ని చేరుకుని తీరుతుందన్నమాట. ఆ శరీరంతో ఏ ఏ ఫలితాలు మనం అనుభవించవలసి ఉంటుందో వాటిని అనుభవించుతాం. అది జ్ఞానము కలగని, అజ్ఞానులుగా ఉండని, ఎలా ఉన్నా కానీ కూడా ప్రారంధం అనేది అనుభవంలోకి వెళ్ళిపోతుంది. అది కానీ జ్ఞాని ఎలా అనుభవిస్తాడంటే తాను శరీరం అనుభవిస్తోంది అని తాను సాక్షిగా ఉంటాడు. ఒక రమణ మహర్షి గారు కానీ, ఒక రామకృష్ణ పరమహంస గారు కానీ, వారికి కూడా శరీరానికి రోగాలు వచ్చాయి, అనారోగ్యం చేసింది చాలా తీవ్రంగా. కానీ వారి యొక్క ఆత్మస్థితి మాత్రం అలాగే ఉంటుంది. శరీరం మాత్రం ఆ అనుభవం, అసలు అనుభవించడానికే శరీరం వచ్చిందండి మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. శరీరం అంటేనే అనుభవం అనేది ఉండి తీరుతుంది. అది సుఖాలు దుఃఖాలు కలిపిన మిశ్రమం. ఎప్పుడూ సుఖమే ఉండదండి, ఎవ్వరికి అలా ఉండదు. ఎప్పుడూ సుఖము ఎవరు అనుభవిస్తారో తెలుసా? స్వర్గంలో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. స్వర్గలోకాలకి ఎక్కువగా వాళ్ళు భోగాలే, వాళ్ళకి దుఃఖం తక్కువ. మానవుడే జన్మించామంటేనే మిశ్రమం, రెండూ ఉంటాయండి. సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకు వచ్చేసిందే, నాకే ఎందుకు వస్తోంది, ఇట్లా చాలా అనుకుంటూ ఉంటాం. చాలా మనము గంభీరంగా, సహనంగా
అది అనుభవించేయాలి. ఒక కర్మఫల అనుభవం తీరిపోతోంది ఈ దుఃఖం వలన అని అనుకుంటూ అనుభవించగలగాలండి జీవితంలో ఏదైనా. ఎందుకంటే ఆ ప్రారంధము అనుభవించకుండా మాత్రం శరీరం ఎప్పటికీ పడిపోదు. ఇంకా ఇందులో చాలా సందేహాలు వస్తాయి, మళ్ళీ ఆయా సమయాలు వచ్చినప్పుడు తీర్చుకుందాము. ప్రస్తుతానికి జ్ఞాని యొక్క చర్చ నడుస్తోంది కాబట్టి అది ప్రారంధం మాత్రం అనుభవిస్తాడు. ఇక ఈ మిగతా ఏ కర్మలు ఉండవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న చోట మనం సవరించుకోవాలి. ప్రారంధము తప్ప మిగతా కర్మలన్నీ కూడా ఈ జ్ఞానం అనే అగ్ని చేత దహించబడిపోతాయి. ప్రారంధం మాత్రం అనుభవించాలి. ప్రారంధము కూడా మిగల్లేదనుకోండి, శరీరం వెంటనే పడిపోతుంది, ఇంకా మరణిస్తాడు. మనకి ప్రారంధం ఉంది కాబట్టి మనం ఇంకా జీవించి ఉన్నాము అనే గుర్తు. మనకి ప్రారంధం అయిపోయిన ఒక్క క్షణం కూడా ఈ శరీరం మిగలదండి ఇంకా. అది మామూలుగా ఏమనుకుంటామంటే జ్ఞాని ఆత్మజ్ఞానము లభించాక ఆ జీవన్ముక్తుడు అంటారు. జీవించి ఉండగానే ముక్తుడైనటువంటి వాడు జీవన్ముక్తుడు అన్నమాట. అటువంటి వారికి ఏవో సిద్ధులు వచ్చేస్తాయి, శక్తులు వచ్చేస్తాయి, వాళ్ళు ఏవేవో చేసేస్తారు, ఏవేవో అన్నిటి వెళ్ళిపోగలరు, ఏదైనా చేయగలరు, ఇట్లా అనుకుంటారండి. అట్లా అనుకోవద్దు. అందరికీ అలా ఉండవలసిన అవసరం లేదు. అలా ప్రదర్శించరు. ఒకవేళ ఉన్నా కానీ కూడా ఎవరు అలా ప్రదర్శించరు. ఆ సిద్ధులు లేనంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కాదు అని కూడా అనుకోరాదు. అది అసలు ఎందుకంటే జ్ఞానం అంటే ఏమిటి అంటే కేవలము తాను సర్వత్రా ఉన్నటువంటి ఆత్మను అని గుర్తించడమే. నేను శరీరము కాదు అని తెలుసుకోవడమే జ్ఞాని. ఆ శరీరంలో ఉంటూనే అది తెలుసుకోవడం అన్నమాట. అదే చాలా గొప్ప సిద్ధి, గొప్ప మహత్తరమైనటువంటి విషయం. అదే మనం అనుకోగలుగుతున్నామండి. ఒక్క సెకండ్ అయినా మనం అనుకోగలుగుతున్నామా నేను శరీరము కాదు, నేను ఆత్మస్వరూపము అని? అదే బిగ్గెస్ట్ మిరకిల్, అలా అనుకోవడమే. అదే కాకుండా ఇంకా ఏవో సిద్ధులు, అవన్నీ ఎందుకు? ఏం చేస్తాం? ఆ సిద్ధులతో ఉపయోగం లేదు కదా. వాటి వలన మనకి శాశ్వత ఆనందం ఉండదు, అది గుర్తించుకోవాలి. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ జీవన్ముక్తి అన్నాను కదా, జ్ఞానులనే జీవన్ముక్తులు. జీవించి ఉండగానే ఆత్మస్వరూపంగా తమని తాము ముక్తులుగా గుర్తించినటువంటి వారిని జీవన్ముక్తులు అంటారు. ఈ 2 రకాలుగా ఉంటారండి జీవన్ముక్తులు. ప్రారబ్ధాన్ని అనుసరిస్తూ వాళ్ళు లోక కళ్యాణం కోసము సమాజంలోనే ఉంటారు, అన్ని కర్మలు చేస్తూ ఉంటారన్నమాట. ఒక వివేకానందుడు, శంకరాచార్యులు కూడా అంతే. ఒక అంటే సమాజంలోనే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు కర్మలు చేస్తూనే ఉన్నారు. అటువంటి వారిని ప్రవృత్తి కర్మలు చేసేటటువంటి వారు అని అంటారు జీవన్ముక్తుల్లో. ఇంకొకళ్ళు ఉంటారు సమాజాన్ని వదిలిపెట్టేస్తారు. జ్ఞానము కలిగాక ఇక దేనితోనూ ఏ కర్మ పెట్టుకోకుండా ఏ కొండ గుహలోనో ఎక్కడో నిశ్చలంగా ఉండిపోతారన్నమాట. ఆత్మస్వరూపులు అని గుర్తించాక వారు సమాజానికి దూరంగా ఉంటారు. వారు నివృత్తి కర్మలో ఉన్నవాళ్ళు అని అంటారన్నమాట. జీవన్ముక్తుల్లోనే 2 ప్రవృత్తి నివృత్తిగా ఉంటారు. కేవలము శరీరం నిలబడడానికి మాత్రమే ఆహారం స్వీకరిస్తూ వాళ్ళు దూరంగా, సమాజానికి దూరంగా జీవిస్తూ ఉంటారు. ఇలా 2 రకాలైనటువంటి జీవన్ముక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి 2 శ్లోకాల్లో పరమాత్మ చెప్తున్నారు. ఎలా ఉన్నా కానీ కూడా వారు ఏ కర్మ చేసినా చెయ్యకపోయినా వారికి ఏది కూడా అంటదు, ఆత్మస్వరూపంగా ఉన్నారు కనుక. ఇక 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తః నిరాశ్రయః కర్మణి అభిప్రవృత్తః అపి న ఏవ కించిత్ కరోతి సహ. కర్మణి అభిప్రవృత్తః. కొన్ని మాటలతో మొత్తం ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అంతా గుర్తుపెట్టుకోవచ్చండి, చెప్తాను. కర్మఫలాసంగం, కర్మఫలములలో ఆసక్తిని త్యక్త్వా విడిచిపెట్టి, నిత్యతృప్తః నిరాశ్రయః నిత్యము తృప్తిగా ఉంటూ దేనిని ఆశ్రయించకుండా ఉండేటటువంటి సహా ఆ జీవన్ముక్తుడు కర్మణి అభిప్రవృత్తః అపి కర్మయందు బాగా ప్రవర్తించేవాడు అయినప్పటికీ కూడా కించిత్ నకరోతి ఏవ ఏ కొంచెము కూడా చెయ్యటం లేదు. అభిప్రవృత్త అంటే బాగా పనులు చేస్తున్నా కానీ అని అర్థం అన్నమాట అండి. దాన్ని బట్టి మొత్తం శ్లోకం చెప్పచ్చు. కర్మఫల ఆసక్తిని విడిచిపెట్టి నిత్యతృప్తిగా ఉంటూ దేన్ని ఆశ్రయించక ఉండేటటువంటి జీవన్ముక్తుడు కర్మలయందు ప్రవర్తిస్తున్నా కూడా ఏ కొంచెము కూడా చెయ్యనట్లే. ప్రవృత్తి కర్మలు చేసేటటువంటి జీవన్ముక్తుని గురించి ఈ శ్లోకంలో చెప్పారనమాట. జనకుడు, వివేకానందుడు, ఇదిగో శంకరాచార్యులు వారు, మనకి ఈనాటి కాలంలో కనిపించేటటువంటి పీఠాధిపతులు,
ఆ గురువులు అందరూ కూడా ఈ ప్రవృత్తి కర్మలు చేసేటటువంటి వారిగా గుర్తించాలి జీవన్ముక్తులలో. ఎందుకంటే కర్మలు చేస్తూ మనకి కనిపిస్తున్నారు కనుక, మనలాగే మనకంటే ఎక్కువగా నిష్ఠగా కూడా చేస్తూ ఉంటారు. అందుకు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. వారికి దాని పట్ల ఎటువంటి ఏదో పుణ్యము రావాలనో ఎటువంటి ఆసక్తి లేదు. అందుకే త్యక్వా కర్మఫలాసంగం, కర్మఫలముల మీద ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టి, అదొక్కటే కాదు కర్తృత్వాభిమానం, నేను చేస్తున్నాను అనేటటువంటి అభిమానము లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు. అది అలాగే నిత్యతృప్త. మనము చెప్పానండి ఇంతకు మొన్ననే ఐ థింక్ లాస్ట్ 2 క్లాసులు ఈ వారంలోనే చెప్పాను. జ్ఞానయోగంలో కర్మలను జ్ఞానంతో కలిపి ఎలా ఆచరించాలి అనేది ఈ జ్ఞానయోగంలో చెప్తారు. నిజానికి జ్ఞానయోగము కేవల ఆత్మజ్ఞానము కంటే కూడా కర్మయోగాన్ని జ్ఞానపరంగా ఎలా ఆచరించాలో చెప్తారు ఎక్కువగా. అందుకే కర్మ గురించిన ప్రస్తావన వస్తుంది ఈ జ్ఞానయోగంలో. నిత్యతృప్త, సర్వదా సంతృప్తి కలవాడన్నమాట. ఒకటి లభించిందని లభించకపోయినా లభించినా అలా ఎప్పుడు తృప్తిగా ఉండేటటువంటి వాడు. అలాగే ఎందుకంటే అండి ఇది ఎందుకు ఇలా తృప్తి ఉంటుంది అంటే, మనకి అసంతృప్తి ఎందుకు ఉంటుందండి? వెలితి, నాకేదో లేదన్నప్పుడే కదండి అసంతృప్తి. అలాంటి స్థితి ఎన్నడూ లేదు. ఆత్మస్వరూపం సర్వత్రా ఉన్నటువంటిది. తాను ఆత్మస్వరూపంగా తనను తాను తెలుసుకున్నప్పుడు వెలితి లేదు, పూర్ణత్వంగా ఉంటాడు ఆయన. పూర్ణమద పూర్ణమిదం అని మనకి చక్కటి ఒక శ్లోకం ఉన్నది. ఎప్పుడైనా ఆ శ్లోకం గురించి వివరిస్తాను. భగవద్గీతలో ఒకానొక శ్లోకంతో దాన్ని ముడిపెట్టి చెప్పచ్చు, అది అప్పుడు చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని వస్తుంది. అంత పూర్ణంతో చెప్తారు. అదో పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపికి ఇక అసంతృప్తి ఉండేటటువంటి అవకాశమే ఉండదు కదా. అందుకు నిత్యతృప్తుడు ఆయన. నిరాశ్రయ. ఆశ్రయం అంటే ఏమిటంటేనండి, ఏదైనా ఒకటి సాధించడానికి మనము దేన్నైనా ఆలంబనగా చేసుకుంటే దాన్ని ఆశ్రయము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ధనము సంపాదించడానికి ఒక ఉద్యోగాన్ని ఆశ్రయిస్తాం, లేదా మనకేదో ఇంకొకటి ఏదో లభించాలి, దానికోసం ఇంకొక మనిషిని ఆశ్రయిస్తాం. అట్లా ఏదో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం, సపోర్ట్ అనమాట అండి. ఆలంబనగా ఇంకొకళ్ళని మనము తీసుకోవడం. జీవితంలో మనం ఎందరినో ఆశ్రయిస్తాం, ఏదో ఒక పని జరగాలను, ఏదో కావాలను. అట్లా నిరాశ్రయ, దేని గురించి కూడా ఎవ్వరి మీద ఎటువంటి ఆశ్రయము ఆయన స్వీకరించడు. తనంతా తానుగా తృప్తిగా ఉండేటటువంటి వాడికి ఇక ఎవరి యొక్క ఆశ్రయము అవసరం లేదు కదా. మనకి సనత్ కుమార కథలో చరిత్రలో వస్తుంది అనుకుంటా. సనత్ కుమారుడు ఆయన జ్ఞాని, మహాజ్ఞాని అనమాట అండి. బ్రహ్మ మానసపుత్రులో ఒకడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే శివపార్వతులు అటుగా వెళ్ళిపోతున్నారట. పురాణంలో వస్తుంది ఈ కథ. అయితే బాలుడు చిన్న బాల వయస్సులో ఉండేటటువంటి బాల వయస్సుతో ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ కూడా పసిపిల్లలుగానే ఉంటారు, వాళ్ళ వయస్సు పెరగదు. చిన్న బాలుడులా ఉన్నటువంటి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే చాలా ముచ్చటపడి పార్వతీదేవి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అనుగ్రహిద్దాము, ఎంతో చక్కగా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అని శివుడికి చెప్పారట. చెప్తే ఇద్దరూ దిగారు. ఆయన తపస్సు చేసుకునేటటువంటి ప్రదేశం దగ్గర ఆగి అడిగారు, నీకేదన్నా వరం కావాలంటే కోరుకో, నువ్వు ఇంత చక్కగా తపస్సు చేసుకుంటున్నావంటే. ఆయన నాకే వరమో వద్దమ్మా, నాకేం కావాలంటే మీకే నేను ఒక వరం ఇస్తాను అన్నాడంట ఆయన. అఫ్కోర్స్ దానికి కథ జరిగింది. పార్వతీదేవికి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మేము వచ్చి వరం కావాలా అని అడిగితే నీకు ఏ వరము వద్దంటావేమిటి అని చెప్పిస్తుంది ఆవిడ. వరం అయితే నేను నిన్ను చెప్పిస్తున్నాను అని చెప్పి, ఒక ఎడారిలో ఒంటిగా అయిపో అని చెప్పించేటప్పటికి ఆయన అది కూడా ఆయన చాలా ఉదాసీనంగా స్వీకరించారట. ఆయనేమీ దాని గురించి బాధపడిపోయి ఆయన చక్కగా ఒంటి శరీరంలో ఆయన ఉన్నాడట. మళ్ళీ ఒక ఏడాది అయ్యాక పార్వతీదేవి చూసి వస్తాను ఆయనకి ఏమైందో అని చెప్పి వెళితే అక్కడ కూడా ఆయన నిత్యతృప్తి, ఎంతో ఆనందంగా ఉన్నాడంట ఒంటి శరీరంలో కూడా. అలాగా జ్ఞానికి చెప్పించినా అది దాని వలన ఏమీ తేడా ఉండదు. ఆయనకి ఆశీర్వదించినా కానీ కూడా ఎటువంటి భేదము ఉండదండి. నిత్యతృప్తుడు అంటే అది, దేనిని ఆశ్రయించకుండా ఉండడం అంటే అది. వారి స్థితి ఆ బ్రాహ్మీ స్థితి అన్నారు చూసారా, అదిగో అట్లా ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి అలా ఉండగలుగుతారు. మనకి సాధనలో ఉన్నవాళ్ళు అలా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటామండి.
ఆశ్రయించకుండా ఉండలేకపోతాము. నిత్యతృప్తి కూడా నిరంతరము ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అది వీళ్ళు ఎన్ని కర్మలు చేస్తున్నా కానీ కూడా అలా వాళ్ళు కర్మలు చేయనట్టే అని అన్నారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకనధియం న జహాతి యోగి సంగీత తాళ లయ వాద్య వశంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ నటీవ. చక్కటి శ్లోకం అది. అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకి తల మీద కుండ మీద కుండ, కుండ మీద కుండ పెట్టుకుని కొంతమంది ఒక రకమైనటువంటి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అన్ని కుండలు ఉంటాయండి, 7-8 కుండలు తల మీద పెట్టుకుంటారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు కుండలు పడిపోకుండా. తాళానికి తగ్గట్టుగా అక్కడ లయబద్ధంగా ఉంటుంది వారి యొక్క నృత్యము. ఏది కూడా ఆ హావభావాలు మారుస్తూ ఉంటారు ఆ పాటకి అనుగుణంగా. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టి పైన ఉన్నటువంటి కుండల మీద ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందంటే ఒక్క కుండ కూడా కిందకి పడదు. అంతలా చక్కగా చేయగలుగుతారు. అది ఒక స్పెషల్ రకమైనటువంటి డ్యాన్స్ అన్నమాట. అలాగా ఉంటారట జ్ఞానులు. ఎన్ని కర్మలు చేస్తున్నా ఒక పక్కన వాటన్నిటిలో ఉంటున్నా కానీ కూడా వారి యొక్క ఆత్మస్థితి నుంచి ఎప్పటికీ కూడా వాళ్ళు మరిచిపోరు వాళ్ళ ఆత్మస్థితిని. అలా ఉంటారట. ఆ బ్యాలెన్స్ రావాలన్నమాట అండి. మీకు ఈ డ్యాన్స్ ఎక్కడైనా జరిగి ఈ కాలంలో చూసి ఉండం మనము. ఐ థింక్ గుజరాత్లోనూ ఎక్కడో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా ఉండేదండి, పాత సినిమా, హిందీ సినిమా. అందులో ఈ డ్యాన్స్ చూపిస్తారు మనకి. నవరంగో ఏదో అనుకుంటా. 9 కుండలు పెట్టుకుని అక్కడ ఒక పాట, చాలా ఫేమస్ పాట ఉండే, చాలా పాతది ఆ సినిమా. అందులో ఈ డ్యాన్స్ చూపిస్తారు. అది చూస్తే వెంటనే నాకు ఈ శ్లోకం గుర్తొస్తుంది. ఓహో, ఇలా ఉంటుందన్నమాట జ్ఞాని యొక్క వ్యవహారము అని చెప్పి. ఆయన ఎన్ని వ్యవహారాల్లో మునిగి తేలుతున్నా వాటిలో మునిగిపోడు ఆయన. ఆయన దృష్టి మాత్రం ఎప్పుడు పైన కుండల మీద ఎలా ఉంటుందో ఆ డ్యాన్సర్కి, అలాగే ఆయన దృష్టి ఎప్పుడు తన యొక్క ఆత్మస్థితి నుంచి జారిపోకుండా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటారు. ఇదిగో మన సద్గురువులు కానీ, ఒక శంకరాచార్యులు వారు కానీ, వివేకానందుల వారు కానీ, జయలక్ష్మీ మాత మన స్వామీజీ వారి తల్లిగారు అద్భుతంగా ఉంటుంది. ఆవిడ గురించినటువంటి జీవిత చరిత్రలో, స్వామీజీ వారి జీవిత చరిత్రలో వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, మనకి చెప్పలేము. సాక్షాత్తు అమ్మవారు భూమి మీద నడలాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ జీవిత ఘట్టాలని మనం తెలుసుకుంటూ ఉంటే. అంత బాగుంటుందండి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చెప్పండి. అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఆవిడ ఏ పూజ చేసేవారు కాదట. తులసి పూజ ఒక్కటే. మహాజ్ఞాని ఆవిడ, ఆత్మజ్ఞాని. సాక్షాత్తు స్వామీజీ వారికి ఆవిడ యొక్క శక్తి అంతా కూడా ధారపోశారు. అటువంటి ఆవిడ ఎలా ఉండేవారు, ఆవిడ జీవితం ఎలా ఉండేది అనేది చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. చాలా బాగుంటుంది. ఇదిగో మనం అనుకుంటాము ఎవరో మహానుభావులు ఎక్కడ వాళ్ళో చేస్తారండి, గృహిణులకు ఏమవుతుంది, మన వల్ల ఏమవ్వదు, వంటలు చేసుకుంటూ ఉండాలి, అందరినీ చూసుకుంటూ ఉండాలి అనుకుంటాం. అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించవచ్చు. అది ఇదిగో వీళ్ళు చెప్తున్నట్లుగా అలా జీవించవచ్చు అని చెప్పి చూపించారు. ఎంతోమందిని నేను కూడా నాకు అనుభవంలో నేను చూశానండి. నేను చూశాను సాక్షాత్తుగా. ఎవరో చెప్పిన మాట చెప్పడం కాదు, ఎక్కడో చదివింది చెప్పడం కాదు. ఆత్మజ్ఞానులై ఉంటూ జీవితాన్ని మనకి సాధారణంగా కనిపిస్తూ ఉన్నటువంటి స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. ఇద్దరి ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, మనం అనుకుంటాము మన వల్ల ఏం అవ్వదు స్త్రీల వల్ల అని అంటారు కాబట్టి చెప్తున్నాను. అవుతుందండి, ఇంకా చక్కగా చేయగలుగుతారేమో కూడా. అంటే అందులో భేదం ఉండదు. ఒకసారి జ్ఞానం వచ్చాక ఎక్కువ తక్కువలు ఉండవు అనుకోండి, మనం అలా చెప్పుకోకూడదు. సాధనకి దీన్ని ఎట్లా మనం సాధన చేయాలి అంటే, మన దృష్టి ఎప్పుడు కూడా ఆత్మ యందే ఉండాలి. అంటే మనం నిరంతరము ఆ ఆత్మస్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. సాధకులుగా ఉన్నవాళ్ళు, లేదా తాను ఆత్మస్వరూపము శరీరము కాదు అనేటటువంటి మననం జరుగుతూ ఉండాలండి. ఆ ఆలోచన ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి మనకి. ఎలా అయితే ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన పిల్లలు ఎక్కడున్నారో అన్న దృష్టి ఉంటుంది చూసారా. అప్పుడప్పుడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా పిల్లాడు ఏం చేస్తున్నాడో లేకపోతే పిల్ల ఏం చేస్తోందో అన్న దృష్టి ఉంటుంది తల్లిదండ్రులకి. అట్లా మనకి ఎప్పుడూ కూడా జీవితంలో ఏది చేస్తున్నా నేను శరీరము కాదు, నేను ఆత్మను అన్న స్మరణ ఉండాలండి. మనము దానికి కొంచెం పెట్టుకోవాలి. అంటే మనసులో ప్లేస్ ఉండాలండి.
మనం అన్ని ఆలోచనలతో నింపేసుకుంటే ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడుందండి? నిండిపోయింది. మనం ఆలోచించడానికి ఒక్క క్షణం తీరుకుండట్లే. తత్వపరమైనటువంటి విషయాలు అలా ఉండకూడదు. మనం కొంచెం సమయం పెట్టాలి, అవన్నిటినీ పక్కకు తోయాలి. కొంచెం సేపు వాటిని ఆపుతాను. 5 నిమిషాలు మనం తత్వపరమైనటువంటి విషయాలు ఆలోచించలేమా అండి? జీవితంలో నష్టపోతామా? ఏమీ నష్టపోం కదా. నిజానికి ఎంతో లాభము. అంత కూడా మనం పెట్టలేకపోతే ఎలాగా? నా వల్ల అవ్వదండి, నేను అంత 5 నిమిషాలు కూడా ఖాళీగా తీరికగా లేను, నా నిండిపోయింది నా మనస్సు అంటే అది మనకే నష్టం అండి, ఎవరికో నష్టం కాదు కదా. మనకి మనం టైం కేటాయించుకోవాలి. ఒక్క రోజులో 5 నిమిషాలు నేను తత్వపరంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తాను. ఏదో అలా సోఫాలో కూర్చున్నాం మనము, ఏ పనులు నడిచినా నడవకపోయినా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు కేవలము నేను ఆత్మస్వరూపము, నేను శరీరము కాదు, ఇట్లా మనం ఒక 5 సార్లు 10 సార్లు అనుకోలేమా అండి? అనుకోగలుగుతాం. మీరు మనసులో ఆలోచన చేసి చూడండి ఎలా ఉంటుంది అది అని. మనకి ఆ అనుభవం కలిగినా కలగకపోయినా ఆ ఆలోచనే మనకి ఒక ప్రశాంతత తీసుకొస్తుంది. అది. ఇక తర్వాత 21వ శ్లోకము. ఎందుకంటే తెలుసా అండి, ఏం చెప్తారంటే, మనం అనుకుంటున్నటువంటి ఈ శరీరము నిజానికి మనది కాదు. నేను శరీరము కాదు కదా. నా అసలు శరీరము ఆకాశములాగా సర్వవ్యాపకంగా ఉన్నది. నా అసలు ఎవరో నేను ఆ స్వరూపాన్ని స్మరించుకోవడానికి మనకి కష్టమే వచ్చింది. నాకు అది వద్దు అని మనం ఎలా అనుకుంటాము? మనది అసలు అదే. ఇది మనది రెంటెడ్ హౌస్ లాంటిదండి. ఇప్పుడు మనకి 2 ఇల్లులు ఉన్నాయండి, ఒక సొంత ఇల్లు ఉంది, మనం ఏదో ఇంకో ఊర్లో అద్దెంట్లో ఉంటున్నాం అనుకోండి. ఎంత అద్దెలను మనం ఎంత పట్టుకుని ఉన్నా సొంత ఇంటి మీద ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే మనకి కూడా శరీరం అద్దెలు లాంటిది, ఇది మన సొంతంది కాదు అనేది మనసులో బాగా పట్టాలండి. మనకి ఏది మన సొంతం చెప్పండి? ఈ శరీరం విషయంలో మన మాట ఏదైనా వింటుందా? నాకు నా జుట్టు నెరిసిపోవాలని లేదు, నా మాట వింటుందా? నెరిసిపోతుంది కదా, అవునా? నాకు రోగం రావాలని లేదు, వింటుందా? రోగం వస్తుంది. అన్ని రకాలుగాను 20 ఏళ్ల వయసులో ఉన్న శరీరం ఇప్పుడు ఉందా అండి? మనం ఎంత యాక్టివ్గా ఉందామని అనుకుంటున్నా కానీ కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు వస్తూనే ఉంటాయి. శరీరం నెరిసిపోతూనే ఉంటుంది, జుట్టు నెరిసిపోతోంది, చర్మము ఇలా అయిపోతోంది, దాంట్లో ఉన్నటువంటి పలచబడిపోతోంది, అవునా? మనకి తెలుస్తోంది ఈ శరీరము అలా 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 శిథిలం అయిపోతోంది అని చెప్పి. ఇంకా ఎన్నేళ్ళు దీన్ని పట్టుకుని వేలాడతాం మనము? ఇది నేను కాదు అని శరీరం ఉండగానే అనుకోగలగాలి. లేకపోతే మళ్ళీ ఇలా వస్తూనే ఉంటాయి శరీరాలు. ఇది ఎప్పటికీ పూర్తయ్యేది కాదండి. ఇక్కడ కాకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎక్కడో వస్తుంది. అదన్నా మనకి మనసులో భయాన్ని కల్పించాలి. అయ్యో, ఉన్న సమయాన్ని నేను ఎక్కువ వృధా చేసుకోకూడదు, ఈ శరీరంతో ఉన్నప్పుడే ఎంతో కొంత చేసుకునే ప్రయత్నం చేయాలి అనేది ఉండాలి. ఈ శరీరము కాదు అని అనుకోగలగాలి శరీరంలో ఉంటూ ఉన్నప్పుడే. శరీరం బయటికి వెళ్ళిపోయాక ఒక్క క్షణం కూడా మనకి ఇంకా మనం ఎన్ని అందామనుకున్నా మనకి ఇంక అవకాశం లేదు ఇంకొక శరీరం వచ్చాక, అది కూడా మానవ జన్మ అయితేను. పూజ చేసేటప్పుడు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి, ఇంతకు ముందర ఇంతలా ఉండేది కాదు, కానీ తర్వాత కొంచెం మనకి తెలిసాక తత్వము, ఎప్పుడు పూజ చేస్తున్నా ఎంతో భాగ్యం. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ పూజ ఈ శరీరం ద్వారా చెయ్యగలగడమే ఒక పెద్ద అదృష్టం మనకి. ఒక కుంకుమ పూజ అమ్మవారికి చేస్తున్నా, ఒక పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నా, ఈ శరీరంతో ఈ కర్మ చెయ్యడము ఎంతో భాగ్యము. మళ్ళీ రాదు ఇది, ఆ సమయము రాదు, సమయం అయిపోతోంది మనకి జీవితము, మళ్ళీ ఈ సమయం రాదు కదా. ఇంకొక జన్మలో ఇలా చేస్తామో లేదో అనేటటువంటిది ఉన్నప్పుడు ఎంత ఆనందంగా చేయగలుగుతామోనండి. హడావుడిగా ఆలోచనలు ఎక్కడో పెట్టేసుకుని ఇల్లు ఎక్కడో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం తిన్నారో అది కాదు. ఈ జన్మకి ఈ రోజు ఈ శరీరంతో ఇలా పువ్వు వేయడం అత్యంత భాగ్యము. ఈ సమయం అయిపోతే మళ్ళీ ఒక డే అయిపోయినట్టే అన్నది మనకి మైండ్లో ఎప్పుడు ఉన్నా కానీ కూడా ఎంతో మైండ్ అక్కడే నిలుస్తుందండి. మిగతావన్నీ ఆగుతాయి. ఒక 5 నిమిషాలు ఎవరికైనా లేట్ అయితే ఏమవుతుందండి? ఏమీ అవ్వదు. అంతగా అనారోగ్యం గలవాళ్ళు ఎవరో చిన్న పిల్లలో ఉన్నప్పుడు మాట వేరు. మిగతా అన్ని సందర్భాలలోనూ ఆ పూజ చేసే ఆ కొంచెం సమయమైనా మనం అక్కడ మనస్సు ఏకాగ్రం చేసి ఆ పని ఈ సమయంలో చెయ్యడము అత్యంత దాన్ని ఏమంటారు, అదృష్టము. నాకు ఎంతో పుణ్య సుకృతం వల్ల ఈ భావంతో చేయగలుగుతున్నాను అనేది మనసుకు వచ్చిందనుకోండి, దానికి మించిన తృప్తి లేదు. ఇక ఏది మనల్ని డిస్ట్రాక్ట్ చెయ్యలేదండి. మనమే నేర్చుకోవాలి, ఇవన్నీ ప్రాక్టీస్తో వస్తాయి కదా. అది
ఒక ఆశ్రమానికి వెళ్ళిన, ఒక సద్గురువులను దర్శించిన ఆ సమయం ఎన్నిసార్లు చెప్తారోనండి స్వామీజీ. ఈ ఈ సమయంలో, ఈ సన్నివేశంలో, ఈ రోజున, ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఇలా ఉండడము ఎన్నో జన్మల భాగ్యము అని చెప్తూనే ఉంటారు. నిజమేనండి. ఎందుకంటే అయిపోయింది ఆ క్షణం, అలా వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ ఇంకా ఆ రోజు రాదు. ఇంకొక విధంగా ఉండొచ్చు, కానీ ఆ సందర్భం అలా అందరూ కలిసి మనం ఏదైనా ఒక చక్కటి పూజకో, ఒక శివరాత్రికో వెళ్ళినప్పుడు మళ్ళీ రాదు కదా. అయిపోయింది ఆ ఏడాదికి, అక్కడతో అయిపోయింది, పూర్తి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో ఎవరికీ చెప్పలేం. ప్రతి క్షణము అలా ఆనందించే ప్రయత్నం చేయాలండి. అసలు జీవితం అంతా కూడా అలాగే ఉండాలి. ఎవ్రీ మూమెంట్ అలా మనం ఆనందంతో గడపాలి, తృప్తిగా గడపాలి. కష్టమైనా పర్వాలేదు, నేను జీవించి ఉండడమే, ఈ శరీరంతో ఇంకా ఉండడమే అదొక రకమైనటువంటి బ్లెస్సింగ్. మళ్ళీ మానవ శరీరం రాదు కదా, చెప్పలేం, రాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో మానవ శరీరం ఒకానొక రాశి అంతే. కాబట్టి అది ఆనందంతో, తృప్తితో జీవించడం మనకు అలవాటు అవ్వాలి. ఏదో ఆ రోజు పచ్చళ్ళు ఉప్పు తక్కువైందనో, మొన్నాడు ఎవరో ఏదో అన్నారనో ఎందుకండి అవంతా మనం దానివల్ల మనసు పాడు చేసుకోవడం. ఎంత జీవించి ఉన్న ప్రతి క్షణము క్షణము సంతోషంగా ఉండగలగాలి. కష్టమైనా పర్వాలేదు అది. తర్వాత ఇలా సాధన చేసుకోవాలండి. ఎన్నో చెప్పుకోవచ్చు, అఫ్కోర్స్ నాకు అప్పుడప్పుడు వస్తుంది, ఎవరేం అనుకోవద్దు. సందర్భం కాకపోయినా ఈ శ్లోకానికి సాధన పరంగా మనం అలా నిత్య తృప్తితో, నిత్య సంతోషంతో, ఆ జన్మ వచ్చినందుకు, ఆనాడు ఈ కర్మ ఇలా చేస్తున్నందుకు ఎంతో తృప్తితో చేయగలగాలి. అప్పుడు జీవితంలో ఏం చేసినా ఆనందమేనండి. లేదనుకోండి టెన్షను, మనమేదో కంట్రోల్ పెట్టుకుంటూ, ఇక ఈ భావన లేకపోతే ఆ కర్మ కంప్లీట్గా మన నెత్తి మీద మోస్తూ ఉంటే ఎంత బరువో అలా ఉంటుందండి. మనము ఒక పెద్ద 20 కేజీల పెద్ద సూట్ కేసు ఒక తల మీద, 2 చేతులతో 10 కేజీల బ్యాగులు పట్టుకున్నవాడు ఎలా ఉంటాడండి? జీవితం నవ్వగలడా? నవ్వినా బరువుగా నవ్వుతాడు, కష్టంగా నవ్వినట్టు ఉంటుంది. అలా ఉంటుంది. అలా ఉండకూడదు. మనం ఆ బరువులు మనవి కాదు, హ్యాపీగా పక్కన పెట్టేసి జీవితం ఒకసారి వచ్చాక ప్రారంభం చెప్పాను కదండి, అనుభవించకుండా అనగా అనుభవం వస్తుంది. మనమే ఎందుకు మోసుకోవడం దాన్ని? చక్కగా మన అనుభవాన్ని జరుగుతూ ఉండని ఈ జన్మ ఇలా వచ్చినందుకే చాలు. అదే పెద్ద తృప్తిగా ఉండాలి మనకి, దానికే పెద్ద కృతజ్ఞత. లేస్తూనే మనం హ్యాపీగా థ్యాంక్ఫుల్గా లేవాలి. అలా ఉండాలి జీవితంలో. అప్పుడు ఈ నిత్య తృప్తి మొదలైనటువంటివి మనకి వస్తాయి. తర్వాత ఇది కేవలము మామూలుగా చెప్పాను, ఇంకా దానికి మనం ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకుని మనం ఇట్లా భావన చేసుకుంటూ ఆత్మస్వరూపంగా నాకు ఏ క్రియలు లేవు అని అనుకుంటూ చేయగలిగితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవండి. మనం మామూలుగా వర్ణించలేము, బ్రహ్మానందాన్ని వర్ణించలేరు అని అన్నారు. ఇక 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇందాక జస్ట్ ఒక మాట చెప్తాను. మరి అన్ని సందర్భాలలోనూ అలా ఆనందంగా అలా ఉండడానికి కుదురుతుందా అండి అంటే ఎంత వీలైతే అంత ఉండొచ్చండి. అలాగా లివ్ ఎవ్రీ మూమెంట్ అట్లా ఉండొచ్చు. మీరు అలా ఉంటారా అని నన్ను ప్రశ్నించవచ్చు. వీలైనంత ఉండే ప్రయత్నం పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం ఆనందం అండి. అట్లీస్ట్ మనం అలాగన్నా ఉండగలగాలి. పైకి మనం డిస్టర్బ్డ్గా ఉన్నా, ఎలా కనబడుతున్నా, మనకి మనస్సులో ఒక్కసారి ఎప్పుడు స్మరించుకున్నా ఆ ఆత్మతత్వ అనుసంధానం చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఎప్పుడూ ఉంటుందండి. అది మనకి ఆ కళ్ళల్లో, మన మనస్సులో మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఆ తృప్తి ఉన్నటువంటి వారి ఎలా ఉంటుంది వాళ్ళది అని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సరే, నెక్స్ట్ శ్లోకము. నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. నిరాశీహి, ఏ రకమైనటువంటి ఆశలు లేనివాడు, యతచిత్తాత్మ, తన మనస్సును ఇంద్రియాలను చక్కగా నియంత్రించినటువంటి వాడు. ఇక్కడ ఆత్మ అంటేనండి దేహేంద్రియాలు, కార్యకరణ సంఘాతము అంటే ఏంటో మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, చెప్పాను ఇంతకు ముందర. అది యతచిత్తాత్మ, యత అంటే నియంత్రించడం అన్నమాట. నియంత్రించినటువంటి మనస్సు దేహేంద్రియాలతో త్యక్త సర్వపరిగ్రహ. పరిగ్రహ అంటేనండి భోగ వస్తువుల యందు కావాలి అనేటటువంటి భావన అండి, నాకు అనేటటువంటి భావన. అంటే ఇదేంటంటే అవన్నీ మనకి కావాలి అనే ఆకాంక్షతో మనం ఇతరుల దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడం. పరిగ్రహం అంటే చెప్పాను కదా, తీసుకోవడం అనమాట అండి.
కావాలి అన్న కోరిక ఉండబట్టి మనం తీసుకుంటాం అన్నమాట. పోగు చేసుకునే లక్షణం అని కూడా అనొచ్చు దీన్నే. అలా అలా ఏమాత్రము లేకుండా సర్వపరిగ్రహ, ఏ రకమైనటువంటి భోగ వస్తువులని సేకరించకుండా ఉంటాడట ఆయన. ఇది ఈ శ్లోకము నివృత్తి రూపమైనటువంటి జీవన్ముక్తిని గురించి చెప్తున్నారు. అటువంటి వారు సర్వసంగ పరిత్యాగులు అన్నమాట. వారికి ఇక ఏ పొజిషన్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, వారికి వారి పేరున ఏదీ ఉండదు. వాళ్ళు ఏది కూడా ఓన్, ఇది ఏది నాది కాదు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారన్నమాట. అది త్యక్త సర్వ పరిగ్రహ, మమకారంతో ఏ వస్తువును స్వీకరించనివాడు. కేవలం శారీరం కర్మ కుర్వన్, కేవలం అంటే కర్తృత్వాభిమానము లేకుండా, దీని గురించి వివరణ చేస్తాను. కేవలం మాత్రమే అని అన్నమాట, శరీరంతో మాత్రమే అన్నట్లుగా. కానీ దాని అర్థం ఏమిటంటే కర్తృత్వాభిమానము లేకుండా శరీర రక్షణ కొరకు మాత్రమే కర్మ కుర్వన్, కర్మను చేస్తున్నప్పుడు కిల్బిషం నా ఆప్నోతి, పుణ్యపాప రూప ఫలాన్ని అతడు పొందడు. తాత్పర్యం చదువుతాను ఒకసారి. ఏ రకమైన కోరికలు లేనివాడు, శరీరాన్ని మనస్సును ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాడు, దేనిని మమకారంతో స్వీకరించడు, కర్తృత్వాభిమానం లేకుండా, దీన్ని ఒకసారి మార్చి చెప్తానండి. శరీర రక్షణ కోసము చేసే కర్మను కూడా కర్తృత్వాభిమానము లేకుండా చేస్తూ ఉంటాడు. ఎటువంటి ఫలితాన్ని, అటువంటి వాడు ఏ ఫలితాన్ని పొందడు. కిల్బిషం అంటే పాపము, ఏ పాపాన్ని పొందడు అని. శరీర రక్షణ కోసం మాత్రము చేసే కర్మల్ని కూడా కర్తృత్వాభిమానం లేకుండా చేస్తూ ఉంటాడు. చెప్పాను కదా, సర్వసంగ పరిత్యాగులండి వీళ్ళు. కేవలము అన్నిటినీ వదిలిపెట్టేసి తిరుగుతూ ఉంటారనమాట. తిరగడం అంటే అన్నీ వదిలిపెట్టి ఉంటారు, సర్వసంగ పరిత్యాగులు. అటువంటి వారు శరీరం నిలబడడానికే ఎప్పుడైనా భిక్షాటనికి అట్లా బయటికి వస్తూ ఉంటారంతే. అలా వచ్చినప్పుడు, ఆ కర్మ చేసినప్పుడు కూడా వారికి కర్తృత్వాభిమానం ఉండదు. నేను చేస్తున్నాను, నా కోసమే చేస్తున్నాను అన్న భావన ఉండదు. శరీరం నిలబడాలి, ప్రారంధం తీరే వరకు శరీరం ఉంటుంది కనుక ఆ శరీరాన్ని నిలబెట్టుకుంటారంతే. అది శారీరం కేవలం కర్మ కుర్వన్ అంటే అది. పరిగ్రహ అనేది చెప్పాను కదా, అంతే ఈ శ్లోక తాత్పర్యం. ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాము. ఏ రకమైనటువంటి కోరికలు లేనివాడు, శరీరాన్ని మనస్సును ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాడు, దేనిని కూడా మమకారంతో స్వీకరించకుండా ఉండువాడు, శరీర రక్షణ కోసం మాత్రము చేసే కర్మలు కూడా కర్తృత్వాభిమానము లేకుండా చేస్తూ ఉండేటటువంటి వాడు ఏ పాపమును పొందడు. నివృత్తి రూప సన్యాసులు అని అనొచ్చు, లేదా ఆత్మ జీవన్ముక్తులు అని ఒక సుఖమహర్షి గారు, రమణ మహర్షి గారు మొదలైనటువంటి వారు అన్నమాట అండి. ఆయన ఆశ్రమంలో ఆయనకి భోజనం పెట్టే సమయంలో ఆయన ఎక్కడో క్యూలో చివరిలో నిలబడేవారట. అదేంటి భగవన్ మీరు ఇక్కడున్నారేమిటి అంటే, భోజనము అందరితో పాటు నేను కూడా ముందర భిక్షగాళ్ళకి చివరిలో పెట్టేవారనమాట. నేను కూడా భిక్షగాడిని, నాదేమీ కాదు ఇక్కడ అని చెప్పి ఆయన క్యూలో నిలబడేవారటండి. ఈయన అటువంటి వారు అన్నమాట. ఇదిగో ఈ శ్లోకంలో చెప్తున్నారు. అద్భుతంగా ఉంటుంది వీరిని, ఇటువంటి వారిని అసలు దర్శన మాత్రం చేత మనకి ఒక రకమైనటువంటి ప్రశాంతత. కౌపీనవంత కలు భాగ్యవంత అని శంకరాచార్యులు వారు చెప్తారు. కేవలము ఒక కౌపీనం, ఒక వస్త్రము, శరీరాన్ని కప్పుకోవడానికి ఒక్క వస్త్రం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు కలు భాగ్యవంతుడట. మనకి ఎన్ని ఉన్నా అసంతృప్తి కదా, ఏది లేనన్నటువంటి మనకి భావన. ఏమీ లేని వాడికి అన్నీ ఉన్నటువంటి ఆ తృప్తి, ఆ ఆనందంలో మునిగి తేలేటటువంటి వారు కలు భాగ్యవంతులు అని చెప్తారు శంకరాచార్యులు. అటువంటి వాళ్ళు ఈ శ్లోకంలో నివృత్తి రూప జీవన్ముక్తులు. ఇది మనకి ఈ శ్లోకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన సాధన పరంగా ఏమిటంటేనండి, ఆశలు వదులుకుంటూ ఉండాలి. అది జరిగితే బాగుంటుంది, వేరొకటి ఏదో జరిగితే బాగుంటుంది అని చెప్పి దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉన్నాం. మీరు ఒకటి గమనించారో లేదో, 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారు. అవే ఇక్కడ జ్ఞాని లోకంలో ఎలా ఆయన యొక్క జీవన్ముక్తుడు అయ్యాక ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుంది అని ఇక్కడ కొన్ని శ్లోకాల్లో చెప్తున్నారు. అవి సమానంగా ఉంటాయి. చూడండి, చాలా లక్షణాలు. నిరాశి, కోరికలు లేనటువంటి వాడు, ఇట్లా ఎన్నో మనకి అక్కడ కూడా చెప్పారు చూసారా. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఇవి కొంచెం మనకి సమానార్థకంగా ఉంటాయి. ఎందుకంటే జ్ఞాని అంతటా ఒకటే, భేదం ఉండదు, జ్ఞానులలో భేదం లేదు.
ఈ శ్లోకం ద్వారా ఆశలు ఒకటి లేకుండా ఉండడం ఒకటి, అలాగే మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఏ విషయాలలో నిగ్రహించుకోవాలండి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉందనుకోండి, 1200 రూపాయల వస్తువో చీరో మనం చూసామనుకోండి, ఇది నాకు ఇప్పుడు వద్దు అని అనుకోవడం నిగ్రహం కాదండి. నిగ్రహం ఎక్కడ అంటే మనం భగవత్ సంబంధమైనటువంటి విషయాలని మాత్రమే చింతన చేస్తూ ఇంద్రియాలకి అటువంటి ఇన్పుట్స్, అటువంటి పనులే ఇస్తూ మామూలుగా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచనలు కానీ, అవి వాటి గురించిన శబ్దాలు వినడము కానీ, ఇంద్రియాలతో వాటిని గ్రహించడము, మనసుతో ఆలోచించడము తగ్గించాలి. అది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే కంట్రోల్డ్గా నేను ఇవాళ సినిమా చూడను, లేదా నేను సినిమా చూడను పర్వాలేదులేండి, మనకి లక్ష్యము మోక్షం అయి ఉండాలి. ఈశ్వరుణ్ణి నేను అందుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో విషయాల పట్ల ఆసక్తిని వదులుకోవాలి. అంతేగాని నేను రేపు ఏదో నా కూతురు పెళ్లి చేయాలి, 40 లక్షలు కావాలి, దానికోసం ఒక ఏడాది పాటు నేను ఎటువంటి సుఖభోగాలు అనుభవించకుండా నేను డబ్బు దాచాను అనుకోండి, అది నిగ్రహమే. కానీ ఇక్కడ చెప్పేటటువంటి నిగ్రహం దాని గురించి కాదు. ఎందుకంటే అక్కడ లక్ష్యం ఏమిటండి? లౌకిక విషయం. అది డబ్బు సంపాదించడానికి మనం కష్టపడి అన్నీ నిగ్రహించుకుని కూర్చుంటే అది ఇంద్రియ నిగ్రహము కాదు సుమా. కోరిక లక్ష్యంగా కలిగినటువంటిది. రాక్షసులందరూ అలాగే చేశారు కదండి. మీకు అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. అటువంటి వాళ్ళు రాక్షసులని కాదు సుమా. ఒక కోరికని మనసులో పెట్టుకుని వారు శరీరాన్ని బాగా తప్పింపజేసేసి తపస్సు చేసి దేవతలను మెప్పించారు వాళ్ళు. కానీ మరి వాళ్ళు జీవన్ముక్తులు కాదు కదా. లక్ష్యము పరమాత్మని అందుకోవడం ఉండాలి. పరమాత్మని చేరుకోవడానికి మనకి ఏ విషయము మనకి ఆసక్తి ఉండకూడదు. దాని మీద మన లక్ష్యం మీదే గమ్యమై ఉండాలి. అది నిజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అది మర్చిపోవద్దు. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి గట్టిగా చెప్పాలి అంటే, నిజం చెప్పాలి అంటే, జీవితంలో మనకి లౌకికపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మనం ఎంతైనా కష్టపడతామండి. శరీరాన్ని తప్పింపజేసేసుకోగలం, ఎంతైనా నిగ్రహించేసుకోగలం. ఏదైనా ఒకటి సాధించాలి అంటే మీరు ఆ లౌకిక కోరికని పక్కన కోరికకి ఉన్న బలం అండి అది. మన బలం కాదు అక్కడ, కోరికకి అంత బలం మనకి ఎంతైనా మన చేత చేయిస్తుంది. కామ ఏష క్రోధ ఏష అన్నారు కదా, గుర్తుపెట్టుకోవాలి. రజోగుణ సంబంధం అదంతా. మనము అవి తీసేసి భగవంతుడు గురించి చెయ్యండి ఏదైనా. అప్పుడు చూడండి మన పట్టు ఎంత ఉంది అని ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఆ పట్టు సడలిపోతుంది. చూడండి, సత్వగుణ ప్రధానంగా ఉంటే సరిపోతుంది. అందుకే లిమిటెడ్గా మనకి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు లిమిటెడ్గా కొంచెము ఈ అనుభవం కూడా ఎటువంటివి మనకి మన లక్ష్యం నుంచి దూరము చెయ్యకుండా ఉండేటటువంటివి అనుభవించవచ్చు, తప్పులేదు. అంత ఆ రజోగుణ భరితంగా ఉన్నటువంటి అటువంటి ఇంద్రియ నిగ్రహాలకు చక్కగా సాత్వికంగా ఉండాలండి. ఏది కూడా బలవంతంగా చేయకూడదు. నిదానంగా మనసుకు అలవాటు చేయాలి. నచ్చ చెప్పాలి. చిన్న పిల్లవాడికి ఎలా నచ్చ చెప్తామో, ఏదైనా అన్నం తినకుండా ఉన్నాడు అనుకోండి, మెల్లిగా మాటల్లో పెట్టి నచ్చ చెప్పి తినిపిస్తాం. అలాగ మనస్సుని బాలవత్ అని అన్నారు. చిన్న పిల్లాడికి నచ్చ చెప్పినట్లుగా మన మనస్సుకి నచ్చ చెప్పుకోవాలి. అందులో ఏముంది, అది శాశ్వతం కాదు కదా. ఇటురా, ఈ భగవంతుడి నామస్మరణ చెయ్యి, ఒక పావుగంట విష్ణు సహస్రనామాలు చదువుదాం ఇవాళ, ఇట్లా మెల్లిగా చెప్పి చేయించాలట, బలవంతంగా కాదండి. అలా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే పరిగ్రహ, త్యక్త సర్వ పరిగ్రహ. ఏది కూడా మనము ఫ్రీగా తీసుకోకూడదు. ఇంత ముందర కూడా చెప్పాను కదండి. అఫ్కోర్స్ షాప్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు, అది పర్వాలేదా? అదంతా కాదండి. మీరు భగవద్గీతలో చెప్పిన విషయాలని లౌకికంలో కలుపుకోవద్దండి. ఇది వేదాంతపరమైనటువంటిది. ఇక్కడ ఏమిటి అంటే, ఏది ఆశించకూడదు అనేటటువంటిది ఇక్కడ లక్ష్యం. ఒకటి ఆశించి మనం ఏది తీసుకోకూడదు. ఎందుకు అంటే దాని పట్ల మనకి ఇష్టము, మమకారం ఉన్నట్లు గుర్తు కదా. మమకారాన్ని వదులుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఆశించి తీసుకోవడం అనేది పెట్టుకోకూడదు. దాన్ని మామూలుగా ధర్మపరంగా కూడా ఏం చెప్తారంటే, చెప్పాను కదండి, ఒక కథ చెప్పాను కదా. ఒక ఋషి చెప్పుల మీద 5 నిమిషాలు కూర్చున్నందుకు జన్మ ఎత్తవలసిన అవసరం వచ్చింది. రుణం అనేది ఏర్పడుతుంది. కర్మ, ఆ కర్మకి వెంటనే ఫలితం ఉంటుంది. మనం స్వీకరించడం అనేది ఒక కర్మ కదండి. ఒకళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఇస్తున్నప్పుడు పట్టుకున్నాం, అది కర్మ. దానికి ఒక ఫలితం మళ్ళీ తిరిగి మనం ఇవ్వాలన్నమాట. ఫలితం ఆ రూపంలో ఉంటుంది. అతడికి ఆ జీవితంలో ఆ జన్మలో ఇవ్వకపోతే ఇంకొక జన్మలో ఎవరికో ఒకళ్ళకి ఈ స్వీకరించిన దానికి అనుగుణంగా ఇంకొకటి ఏదో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కర్మలు అలా వస్తూ ఉంటాయి, కర్మ ఫలితాలు. కాబట్టి ఇందుకోసమైనా అట్లీస్ట్ ఇలా ఆలోచించైనా
మనము ఏది కూడా అలా స్వీకరించకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. నన్ను ఒక స్టూడెంట్ చక్కటి ప్రశ్న వేశారు, మరి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్టులు ఇస్తారండి, మనం తీసుకుంటాం, మరి అది పర్వాలేదా అని అడిగారు. పరిగ్రహం కిందకు వస్తుందా అని అడిగారండి. రాదండి, ఎందుకంటే మనము కూడా ఏదో ఒకటి ఇస్తున్నాం. అందుకే ఇచ్చి పుచ్చుకోవాలి ఎప్పుడు కూడా, కేవలము పుచ్చుకోవడమే ఉండకూడదు. ఇచ్చి పుచ్చుకోవడం ఉంటే పర్వాలేదు. నిజానికి కొంతమంది మా పెద్దలు ఉండేవారు అప్పటి కాలంలో, వాళ్ళు ఏది కూడా చేత్తో పుచ్చుకునేవారు కాదండి, తీసుకోరు అసలు. ఇప్పటికీ కూడా ఎంతోమంది మహాత్ములు ఏది తీసుకోరు. అక్కడ తనకంటూ ఇలా చెయ్యి పట్టుకోవడం అంటేనే అక్కడ కర్మ ఏర్పడిపోతుంది కాబట్టి వాళ్ళు అది తాకి వదిలిపెట్టేస్తారు, మీరే తీసుకువెళ్ళిపోండి అంటారు. తీసుకోకూడదు అనమాట అండి. ఇది కొంచెము ధర్మపరమైనటువంటి సంబంధం. చెప్పాను కదా, ఆ రుణము అనేటటువంటి చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యంగా మనం ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఏదో ఇంకొక రూపంలో సహాయం ఇచ్చి తీరాలి, లేకపోతే అవన్నీ రుణాల కింద ఏర్పడిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి కర్మ విషయంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మొత్తం మీద ఇంకొకసారి శ్లోక తాత్పర్యం చెబుతాను. ఇంకేదైనా సందేహాలు ఉన్నప్పుడు ఎవరన్నా మెసేజ్లు పెడుతూ ఉండండి, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లాసుల్లో ఆ శ్లోకాలు వచ్చినప్పుడు మళ్ళీ అది నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను, లేదా పర్సనల్గా మెసేజ్లన్నా పెడతాను. ఇవి చాలా చాలా ఉంటాయండి వీటిలో. అలా ఊరికినే మనం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, కొంచెం ఆలోచన చేస్తే మనకి సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని చక్కగా నివృత్తి చేసుకుంటూ ఉంటే క్లారిటీ వస్తుంది, అంతే. ఆ శ్లోక తాత్పర్యం ఇంకొకసారి చెప్తాను. ఏ రకమైనటువంటి కోరికలు లేనివాడు, శరీర మనస్సు ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాడు, దేనిని మమకారంతో స్వీకరించకుండా ఉండేటటువంటి వాడు, శరీర రక్షణ కోసం మాత్రమే కర్మలు చేస్తున్నప్పటికీ కర్తృత్వాభిమానం లేకుండా ఉండేటటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందడు. పాపమైన పుణ్యమైన ఏ ఫలితాన్ని పొందడు అని. ఆ జ్ఞాని సంబంధించినటువంటి నివృత్తి కర్మలు చేసేటటువంటి జ్ఞానికి సంబంధించిన శ్లోకం ఇది. ఇక్కడతో ఇది అయ్యింది. నేను ఇవాళ అరగంటలో అయిపోతుంది. మనం ఆ రోజు మిస్ అయినటువంటి ఆ పంచకోశ వివేకాన్ని చక్కగా వివరించుకుందాము, సమయం ఉంటుంది అని అనుకున్నాను. 10 అయ్యేపోయింది, అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఇది టైం వచ్చినప్పుడు అది పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తానండి. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. మళ్ళీ మండే మనం నెక్స్ట్ శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త అండి, జయ గురుదత్త.